వెళ్ళలేదు, నన్ను పిలిచారు, నేను వెళ్ళలా. ఎందుకు అనిపించుకోవటం అనవసరంగా, నానోరా ఊరుకున్నదో ఆ మాట అని తీరుతుంది. అందువల్ల వెళ్ళటం ఎందుకు, నోరు దొరకతో అనడం ఎందుకు, వాళ్ళతో వెళ్ళమ్మా అనిపించుకోవడం అని వెళ్ళలేదు. ఏమమ్మా రాలేదంటే నేను అదే మాట చెప్పాను లాస్ట్లో. ఆ విధంగా ఇక్కడికి అంతమంది అక్కడికి వచ్చారు. వచ్చి నాకు చెప్తారు వాళ్ళు, అమ్మగారండి మీరు రాలేదు కానీ 108 పదార్థాలు కృష్ణాష్టమి చేస్తారు కానీ మా వాళ్ళు 108 3 సంవత్సరాలు రాలేదుగా. 3 సంవత్సరాలు కలిపి 300 ఎంతండి 24 324 వంటలు అంటండి. మీరు చూసారా? అంటే అప్పుడు సంవత్సరం 8 రోజులు అన్ని వంటలు, 2 రోజులు తక్కువ అనుకుందాం. ఈ విధంగా మనం చేసుకుంటూ ఉన్నామండి లౌకిక కార్యక్రమాలు. అంటే మనం కాదు, అలాంటి వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళకి ఆనందమే, వాళ్ళ ఆనందానికి మనం అడ్డం వెళ్ళకూడదు, మన ఆనందానికి వాళ్ళు రాలేరు. ఎందువల్ల అధికారం లేదు. ఏం అధికారం కావాలి? చిత్తశుద్ధి కలిగి ఉండాలి, అంతఃకరణ శుద్ధి కలిగి ఉండాలి. లేకపోతే అందుకోలేరు ఈ జ్ఞానాన్ని, ఈ పండుగను వాళ్ళు చేసుకోలేరు. ఇలాంటి మహనీయుని యొక్క అవతరించిన ఈ జయంతి కార్యక్రమానికి చూడటానికి కూడా వాళ్ళకి భాగ్యం ఉండదండి. ఆశ్చర్యమా మహదాశ్చర్యమా. ముండకోపనిషత్తులో చెప్తారట, వినతి మహతి వినిష్ట అని. అంటే మనం ఈ జన్మలో పోగొట్టుకుంటున్నామే, మధురమైన జన్మ మానవ జన్మనే పోగొట్టుకుంటున్నాం కదా. ఇంతకన్నా నష్టపోయేది ప్రపంచంలో మరొకటి ఉండదంటండి. ఇంతకన్నా పెద్ద నష్టము. మనం ఏమనుకుంటున్నామమ్మా, ఎవరో దొంగలు వచ్చి ఇంట్లో బంగారం డబ్బులో తీసుకెళ్ళిపోతే అయ్యో ఎంత నష్టపోయినాము, బట్ట తీసుకుపోతే ఎంత ఉప్పిన వస్తే చూపంతా నమస్కారాల పైన చూడకండి. వాళ్ళు పెట్టుకుని పోతారు, వాళ్ళు మాట్లాడతారు. మీ చూపు ఇక్కడికి వచ్చి కూడా సద్వినియోగం చేసుకోకపోతే ఇంకా మహతి 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 వినిష్ట అని చెప్పుకోవాల్సింది. అంచేత ఏకాగ్ర దృష్టి కావాలి. ఏకాగ్రంగా చెవులు ఉన్నాయి మనకి. దృష్టి ఎలా ఉండాలి? చెప్పేవారిపైన ఉండాలి. కళ్ళు చెప్పేవారిపైన ఉండాలి, చెవులు చెప్పేవారిపైన ఉండాలి. ఈ 3 కనుక ఉన్నాయి అంటే కనుక ఇవి చెవులు ఉండాలి, కళ్ళు ఉండాలి, చూపు అంటే కళ్ళు, ఈ 2 ముఖ్యమైనవి అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పేవారిపైన. అందుకనే మా సద్గురుదేవులు అనేవారు, భద్రం కన్నేభి శృణుయామదేవాః అని శాంతి మంత్రం చెప్పిందండి. ఎవరి కోసం అండి? మానవ జన్మ ఉన్నవాడి కోసం ఉంటుంది ఆ శాంతి మంత్రం. పశుపక్షాదుల కోసం చెప్పాలి శాంతి మంత్రాలు. శాంతి లేని వాడు ఎవడో మానవుడు ఒక్కడే. వాడికేంటండి శాంతి? పరమానందం. పెడతాయి, అన్ని గిన్నెలు తెచ్చుకుంటాయి, అవి తింటాయి, పిల్లలు పెడతాయి, ఒక గూడు కట్టుకుంటాయి, ఉంటాయి, పొద్దున వెళ్ళిపోతాయి. వాడు చింత లేదు, చీకు లేదు. మనకండి 10 జన్మలకు కూడా ఉంటాయి. చిట్టి దగ్గరికి వెళ్ళిపోతున్నాం.